లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. న్యూ ఇయర్ సందడి స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, చూడొచ్చు మన ఖమ్మంలో ఏదైతే పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయో జీపీ రెడ్డి లాంటి స్వీట్ షాప్స్ కూడా వాళ్ళ డెకరేషన్స్ తో పాటు న్యూ ఇయర్ కోసం స్వీట్స్ కొనడం కోసం జనాలను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా మనం తీపి కొత్త సంవత్సరం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కానీ ఒక స్వీట్ తో స్టార్ట్ చేస్తే ఆ ఇయర్ అంతా చాలా తీయగా ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అదే విధంగా మన ఖమ్మంలో అయితే స్వీట్ షాప్స్ కూడా కలకల్లాడుతున్నాయి. మనం కలర్స్ చూసాం, కలకల్లాడిపోతున్నాయి. అలానే కాకుండా స్వీట్ షాప్స్ కానివ్వచ్చు, ఇంకా వైన్ షాప్స్ కానివ్వచ్చు, బిర్యానీ పాయింట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ మనం చాలా ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా కోలాహలంగా సందర్శించుకున్నాయని అయితే చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు మొత్తం న్యూ ఇయర్ కి స్వీట్స్ పర్చేజ్ చేయడానికి అయితే చాలా మంది ఇక్కడికైతే రావడం జరిగింది అనమాట. ఎవరికి నచ్చిన స్వీట్స్ వాళ్ళు కొంటూ ఉన్నారు, హడావుడిగా కనిపిస్తున్నారు. సో మనం కొంతమందిని పలకరించి అసలు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్నాం. పేరు సార్? అవినాష్ గారు. ఎక్కడ? లోకల్ ఖమ్మం. అంటే చెప్పండి, న్యూ ఇయర్ 2024 కంప్లీట్ అయిపోయింది, 2025 లోకి అడుగు పెడుతున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈ ఇయర్ ని మీరు? టు బి ఫ్రాంక్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నేను డ్యూటీ నుంచి వచ్చాను. ఓకే. సో అన్ని కలెక్ట్ చేసుకుని వెళ్తాను. వెళ్ళాక ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సార్? ఎవరీ డిపెండ్స్. గ్రాండ్ గా మంచిగా చేసుకుంటాము. లైక్ బాగా ఇన్వైట్ చేస్తాము. అంటే ఎక్కువ మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారా లేదా ఫ్రెండ్స్, లేదా అలా కొంతమందికి కొన్ని ఉంటాయి కదా? ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్రెండ్స్ వెళ్తాను. ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్రెండ్స్. షూర్. నైట్ అంతా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ రేపు అంతా ఫ్రెండ్స్ చేయండి. అంటే ఎక్కువ స్వీట్స్ కొంటూ ఉంటాం సార్. మనం ఇప్పుడు స్వీట్ షాప్ లో ఉన్నామని కాదు, ఎందుకని అట్లా స్వీట్ ని పంచుకుంటూ ఉంటారు మీ అభిప్రాయం? లైక్ అదొక పాజిటివ్ వైబ్రేషన్ అయిపోయింది. ఒక స్వీట్ తో స్టార్ట్ చేస్తే ఒక పాజిటివ్ ఉంటుంది చెప్పేసి అంతే. సంక్రాంతి మనం ఎట్లయితే లైక్ చేస్తాం కదా, సో అలాగా న్యూ ఇయర్ అలా వెల్కమ్ చేస్తే బాగుంటుంది చెప్పేసి. కిరణ్మయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు ఓల్డ్ ఇయర్ కి బై బై చెప్తూ న్యూ ఇయర్ లోకి అడుగు పెడుతున్నాం. సో లాస్ట్ ఇయర్ ఎలా గడిచింది? ఇయర్ ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? లాస్ట్ ఇయర్ అంతా నార్మల్ గానే ఉందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండాలని అనుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూడొచ్చు, మన ఖమ్మంలో వరదలు లాంటివి ఇలాంటి డిజాస్టర్స్ చూస్తున్నాం. సో అలాంటి వాటిని ఫీల్ అవుతే ఇయర్ ఎలా వెల్కమ్ చేయాలనుకుంటున్నారు ఈ ఇయర్? ఇంకా అట్లాంటి డిజాస్టర్స్ కానీ ఫ్లడ్స్, ఇంకా డ్రాట్ కండిషన్స్ అలాంటివి ఏం లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మేడం, ఏదో ఒక ఇయర్ కొత్త ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మనకు డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. సో ఇయర్ మీరు ఏం తీసుకుంటున్నారంటే ఇయర్ నేను ఇలానే ఉండాలి కొన్ని పెట్టుకుంటూ ఉంటాం, రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో మీరేం తీసుకున్నారు? నాకు కొంచెం గోల్స్ ఉన్నాయి మేడం, అవి అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ గోల్స్? మీ జాబ్ పర్పస్? జాబ్ పర్పస్ లో ఓకే, అవి అచీవ్ చేయాలని. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఈ న్యూ ఇయర్ లో మీ గోల్స్ అచీవ్ చేయాలని మా సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వస్తుందంటేనే చాలు స్వీట్స్ సందడి స్టార్ట్ అయిపోయింది, కేక్స్ సందడి స్టార్ట్ అయిపోయింది. సో మీరు చెప్పండి సార్, అంటే మన ప్రేక్షకులకు కానివ్వచ్చు, మీరు పర్సనల్ గా ఈ న్యూ ఇయర్ ని ఎలా వెల్కమ్ చేస్తున్నారు? స్పెషల్లీ అసలు న్యూ ఇయర్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మేడం. ఎక్కడా లేని వెరైటీస్, ఎక్కడా లేని స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఎనీథింగ్ ఎక్కడా లేనివన్నీ నేను కావాలని చేపిస్తూ ఉంటుంటాను అనమాట. అది నా ఎయిమ్ అంతే. ఇంకా అది ఎక్కడ ప్రతిదీ కూడా క్రాస్ స్ప్రింగ్ ఉంటుంది. ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర ఉన్న ఐటమ్ వేరే వాళ్ళ దగ్గర లేకుండా చూస్తూ ఉంటుంటాను నేను. సో అందుకే మనం చెప్పుకోవచ్చు ఖమ్మంలో మీదంటే ఒక స్పెషాలిటీ ఉంది. సో జీపీ రెడ్డి అంటే అవును మేడం, అది కరెక్ట్. అది ఎందుకు అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాము మేడం, ఐటమ్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాము. ఎక్కడ లేని వెరైటీ మా దగ్గర ఉంచుతాను అనమాట. అది మా స్పెషాలిటీ జీపీ రెడ్డి. సో మీ షాప్ తరపున కానివ్వచ్చు, మా సుమన్ టీవీ తరపున కావచ్చు, ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ న్యూ ఇయర్? ఏం లేదు మేడం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రేక్షకులకు, మీకు, ప్రెస్ వారికి, పోలీసు వారికి, కస్టమర్లకి, శ్రేయభిలాషులకి, మిత్రులకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం తో పాటు జీపీ రెడ్డి నిర్వాహకులు మేడం ఉన్నారనమాట. తనని అడిగి అసలు ఈ న్యూ ఇయర్ కి మన స్వీట్స్ లో ఎలాంటి సేల్స్ ఉంటుంటాయి, ఇక్కడ ఎలాంటి మోడల్స్ వాళ్ళు అందుబాటులోకి న్యూ ఇయర్ అనగానే తెస్తూ ఉంటారు, అలాంటి విషయాలు మేడం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం. హాయ్ మేడం. మీ పేరు? రమాదేవి గారు. ఎలా మేడం, అంటే ఎప్పుడు మనకి స్వీట్స్ అంటే అందరికి ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇప్పుడు న్యూ ఇయర్ కి ఏం స్పెషల్స్ పెడుతూ ఉంటారు మీ దగ్గర? కాజు ఐటమ్స్, బెంగాలీ ఐటమ్స్, రకరకాలు పెడుతుంటారు. అంటే నార్మల్ టైం తో పోల్చుకుంటే మనం ఇప్పుడు న్యూ ఇయర్ టైంలో ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటారు. సో మీకు ఎలా ఉంటుంది అంటారు సేల్స్ నార్మల్ టైం తో పోల్చుకుంటే?
పర్లేదు మంచిగానే ఉంటుంది. అంటే ఎంత మొత్తం కొంచెం డబల్ ఉండొచ్చు అంటారా? డబ్బు సేమ్ సేమ్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గా మేడం అయితే ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ గా ఉన్నారు ఇక్కడ షాప్? ఇక్కడ అయితే 4 years 4 and 5 years. ఎవ్రీ 4-5 years నుంచి ఎవ్రీ న్యూ ఇయర్ కి మీరు ఇలానే మోడల్స్ అందుబాటులో తీసుకొస్తున్నారా? ఎప్పుడు అలానే కేక్స్ లో కానివ్వచ్చు, స్కూల్ కేక్స్, మఫిన్స్, బిస్కెట్స్, కుకీస్ అవి ఎక్కువగా sale. ఎక్కువ సేల్ అవుతుంటాయి. న్యూ ఇయర్ కి స్పెషల్ గా అనగానే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్ కి? ఇంకా అదే కేక్స్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ? ఓకే మేడం, ఫైనల్ గా చెప్పండి మా ప్రేక్షకులు కానివ్వచ్చు, మీ జీపీ రెడ్డి తరపు నుంచి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ షాప్ తరపున? హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎప్పుడైనా కానీ మంచి ఎన్ని కేకులు ఆటలు ఇవన్నీ అట్టడి చేయను. ఇవాళ ఉన్న అప్పులు రేపు అట్నే ఉంటాయి. డేట్ ఒకటే మారిద్ది. మనం జల్సాగా ఖర్చు పెడితే గతంలో ఉన్న అప్పు ఇంకా రెట్ అయింది. ఏది ఉన్నా ఇవాళ ఇంగ్లీష్ అతను పెట్టిన ఈ డేటు మనది ఎప్పుడైనా ఉగాది పండుగ. అది ఎప్పుడూ ఉగాది పండుగకే మనం సంవత్సరికం గుర్తించాలి. ఇవాళ సమాజంలో అలా లేదు. లగ్జరీగా ఎక్కువ అలవాటు పడుతున్నాం. దాన్ని చాలామంది మనం ముందు ఉగాది కానీ ఎక్కువ ప్రచారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవాళున్న ఇప్పుడున్న గడువు రేపు వచ్చినా అదే బాధలు ఉంటాయి. ఏముందంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం తప్ప కష్ట సుఖాలు గత ఈ రోజులు ఎలా ఉన్నాయో రేపు కూడా ఇంకా ఎక్కువ ఖర్చులు తగ్గవు నా అభిప్రాయం. అది ఈ యూత్ అంతా కలిసిరికి అలవాటు పడి ఇక మద్యానికి, చికెన్, మటన్స్ ఇవన్నీ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ ఏదో ఖర్చు పేద విద్యార్థికి చదువుకోవడానికి ఒక డబ్బు మనం సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందుట్లో కూడా మనం ఇలా సమాజ పరిస్థితి చూస్తే మనం ఎన్ని చెప్పినా ఇదే పరిస్థితి లేదు. వాళ్ళ ఆలోచన విధానంగానే ఇలా నడుస్తున్నారు. ఇవాళ ఉన్న లగ్జరీకి చాలా మంది ముందొచ్చి మనం అరికడితే తప్ప ఉన్న సమాజాన్ని మరవలేము. ఇవాళ ఉన్న మద్యం ఇవాళ ఉన్న రేటు ధర కొన్ని కోట్ల రూపాయలు అమ్ముతారు మద్యం. అది ప్రభుత్వం కూడా తెలుసు. దీన్ని అరికట్టాలంటే మన యూత్ చాలా కంట్రోల్ చేస్తేనే అయితే నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు సార్? గోపి అండి. గోపి గారు, అంటే ఎలా సెలబ్రేట్ మరదలు అవుతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మీరు న్యూ ఇయర్ మీరు చెప్పండి. ఏముంటదండి, ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాం, ఫ్యామిలీకి కేక్ తీసుకెళ్తాం, బిర్యానీ తీసుకెళ్తాం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సరదా తింటామే కదా. ఓకే, అంటే న్యూ ఇయర్ అనగానే ఫెస్టివల్ అనగానే మనం స్వీట్స్ హాట్స్ ఫుడ్ తింటూనే ఉంటాం. సో మీరు ఈ ఇయర్ లో కొత్తగా చేయండి, మీ గోల్స్ ని ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? గోల్ అంటే ఇంకేం లేదండి, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఎక్కువ. వాళ్ళని సంతోష పెడితే చాలు, అంతకంటే పెద్ద గోల్ నాకేం లేదు. అంటే లాస్ట్ ఇయర్ ఎలా సంతోషపడ్డా అంతకంటే డబల్ సంతోషపడ్డా. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జానీ అండి. జానీ గారు, ఖమ్మమే కదా? ఖమ్మమే. చెప్పండి, అంటే లాస్ట్ ఇయర్ అంటే ఎలా జరిగింది, ఈ ఇయర్ లో మీరేం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి చాలా అంటే ఆ ప్రభావం ఎక్కువ కనపడదు, కానీ ఈసారి అంత ప్రభావం లేదు కరోనా కాబట్టి ఈసారి ఎంజాయ్గా ఉంటుంది దాదాపు చాలా వరకు. అంటే అంతేకాకుండా లాస్ట్ ఇయర్ మన ఇయర్ 2024 లో చూడొచ్చు, మన ఖమ్మంలో వరదలు కానివ్వచ్చు, ఇలాంటి డిజాస్టర్స్ కొన్ని జరిగాయి. సో ఈ ఇయర్ అలాంటివి ఏమైనా లేకుండా ఉండాలని అందరినీ కోరుకుంటుంది. కంపల్సరీ, తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ వరదల వల్ల చాలా మంది చాలా నష్టపోయారు కదా. అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మళ్ళీ రాకూడదు. ఆ ఎఫెక్ట్ చాలా నష్టం ఖమ్మానికి. అది ఇప్పుడు దాదాపు 30 years బ్యాక్ అనుకుంటా వచ్చింది. ఇప్పట్లో మళ్ళీ రావద్దనే కోరుకుంటున్నాం. మీరు ఓన్ గా ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ ఇయర్ లో కొత్తగా ఏం డెసిషన్ తీసుకుంటున్నారు? నేను ఈ ఇయర్ ఇది కంపల్సరీ చేయాలి. యాక్చువల్గా మాది ప్రైవేట్ జాబ్స్ అండి. ఏమంటే ప్రమోషన్స్, ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫర్దర్గా ఇక ఫ్యామిలీగా మంచిగా గడవాలి. ఎటువంటి అంటే ఇబ్బందులు అనే కష్టాలను అసలు కామన్గా వస్తూనే ఉంటాయి. కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడితే మనం హార్డ్ వర్క్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ కష్టపడి ప్రమోషన్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ గోల్ మాత్రం అది. ఓకే, మా సుమన్ టీవీ తరఫున మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరు? క్రిస్టఫర్ అండి. నా పేరు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాను ఇక్కడ ఖమ్మం కోర్టులో. ఓకే సార్, అంటే చెప్పండి సార్, మీ ఫీల్డ్ నుంచి కానివ్వచ్చు, మన ప్రేక్షకులకి న్యూ ఇయర్ సందర్భంగా యూత్కి కానివ్వచ్చు, మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు న్యూ ఇయర్ లో చేంజ్ చేసుకోవాల్సింది? ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలందరూ కూడా చాలా
సంతోషంగా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్లో ఉండాలి. మెయిన్ ఏంటంటే ఏది చేసినా ఏంటంటే మన కంట్రోల్, ఇతరులకు ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి, మనం ఎంజాయ్ చేయాలి. అది అందరూ పాటించాలి. ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు. అధికారులు కూడా మనం సహకరించి మన పని మనం చేసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు సార్ అంటే మీరు పర్సనల్ గా చెప్పండి, ఈ ఇయర్ మీకు కానీ వచ్చి కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి, లాస్ట్ ఇయర్ చేయలేనివి ఈ ఇయర్ కంప్లీట్ చేయాలనుకునేవి, మీరు అలాంటివి ఏం కంప్లీట్ చేద్దాం అనుకుంటారు ఈ ఇయర్? ఏంటంటే మనిషి ఆప్టమిస్టిక్ అండి. మనం ఎన్నో అనుకుంటాము కానీ చేస్తూ పోవాలి. అది మనం ఒకవేళ మనం సాధించలేకపోయినా నో ఎక్స్పెక్టేషన్, నో డిసప్పాయింట్మెంట్ అనే దాంతో మనం ముందుకు వెళ్ళాలి, చేస్తూ పోవాలి. వన్ ఫైన్ డే విల్ రీచ్ అవర్ గోల్. దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది నేను పాటిస్తాను. అందరూ కూడా అదే పాటించాలని ఆలోచించాలని కోరుకుంటున్నాను. మీ సక్సెస్ కి ఇదే అంటారా ఫార్ములా? సక్సెస్ డెఫినెట్ గా ఇదే అండి. ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ అంతే. హార్డ్ వర్క్ అండి. మనం డైలీ చేస్తూ మనం లైవ్ లో ఉండి మన పనులు మనం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మా సుమన్ టీవీ తరపున, మన ఖమ్మం సుమన్ టీవీ తరపున మీకు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. మీకు మొనాలిసా? యా ఖమ్మమే కదా మేడం? యా చెప్పండి మేడం, అంటే ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు న్యూ ఇయర్? ఉగాది అనేది మన తెలుగు సంవత్సరికం అని అనుకుంటాము. జస్ట్ రెగ్యులర్ గా వచ్చినట్టు స్వీట్ షాప్ కి విజిట్ అవుతాం. మీరు చెప్పండి మేడం, ఎక్కువ న్యూ ఇయర్ కి చాలా మంది చేంజ్ చేసుకుంటూ ఉంటారు, గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో మీరేం గోల్ పెట్టుకున్నారు? అనుకుంటే సరిపోదు కదా. సో రీచ్ అవ్వాలని హోప్తో పెట్టుకుంటాం కదా. సో మీరేం రీచ్ అవ్వాలని గట్టిగా అనుకుంటున్నారు? అలా అని కాదు, ఎప్పుడు ఎలా ఉంటా అలానే ఉండాలి. మనిషిలో చేంజ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఏంటంటే మనకి కొంచెం స్వార్థం పెరిగింది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నేమ్? ఓం తేజస్విని, తేజస్వి. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th ఇయర్. బీటెక్ 4th ఇయర్. ఓకే, అంటే యూత్ అడగొచ్చు అనమాట. అంటే ఏంటి ఈ ఇయర్ నీ గోల్ ఏంటి? న్యూ ఇయర్ లో ఏం సాధించాలనుకుంటున్నావు? ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం. అంతేనా? ఓకే, అంటే మీ ఫ్యామిలీ గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు? నీ చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చాయంటావు న్యూ ఇయర్? నార్మల్ గా ప్రతిసారి కేక్ కట్ చేసుకోవడం. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మీ చిన్నప్పుడు ఎలా ఉంటుండే న్యూ ఇయర్ అనగానే? సెలబ్రేషన్స్ గుర్తుంటాయి కదా కొన్ని మెమరీస్. ముగ్గులు వేసుకోవడం అంతా, తర్వాతకి కేక్ కట్ చేసుకోవడం, అందరం మళ్ళీ లేజ్ విషెస్ చెప్పుకోవడం. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో ఏం చేంజెస్ అబ్జర్వ్ చేసాం? చేంజెస్ సేమ్ అలానే రొటీన్ గా ఉంది. ఓకే, అంటే చెప్పి ఇప్పుడు మనం అమ్మాయిలు కానివ్వచ్చు, అబ్బాయిలు కానివ్వచ్చు, యూత్ అనగానే ఎస్పెషల్లీ చాలా బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో యూత్ కి నువ్వు నీ తరపున ఈ ఇయర్ కి ఏం చేంజ్ చేసుకోవాలని చెప్తావు? నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎందులో అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకో అంటే ఎస్పెషల్లీ ఇది పర్ఫెక్ట్ గా ఉంటే, ఇప్పుడు ఒకళ్ళు అనగానే యూత్ అంటే నువ్వు బెటర్ గా ఉన్నా సరే, వేరే వాళ్ళు చేసినా సరే మీకు నేమ్ వస్తుంది. సో అందరికి తరపున ఏం చెప్తావు? ఏం చేంజ్ చేసుకోమని చెప్తావు? నో ఐడియా. అంటే పేరెంట్స్ మాట వినమనా, లేదు అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని చెప్పేసి. ఓకే, ఒక్కసారి మా సుమన్ టీవీకి మీరు ఇద్దరు కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.